తనుష, yes నీ చేతిలోది ఏంటిది? కాల్షియం ఆక్సైడ్. దేంతో తయారు చేస్తారు? ఒక కాల్షియం ఒక ఆక్సిజన్ కలిపి తయారు చేస్తారు. సో అది కాల్షియం ఆక్సైడ్ అయిందా? yes ఈ కాల్షియం ఆక్సైడ్ లో వాటర్ కలుపుదామా? ఓకే. కలిపేసావా వాటర్? yes ఇప్పుడు అది ఏమైంది? కాల్షియం హైడ్రాక్సైడ్. వావ్. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ దేనికి వాడతారు? వాల్స్ వాడతారు. వాల్స్ కా? ఈ ఆర్డర్ వారంగా దేనికోసం? అది వాల్స్ వేసి మళ్ళీ దాని మీద పెయింటింగ్ వేసి నీట్ గా రావాలి కదా, దానికి అది సప్లై చేస్తారు. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ కూరలకి మంచి మెరుపు రాటకి పనికొస్తుంది. మెరుపు ఎలా వస్తుంది వాల్స్ కి? గాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కలిసి మెరుపు వస్తుంది. మరి ఇది గాల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ తో కలుస్తుంది కదా, కలిసాక దాని పేరేమవుతుంది? కాల్షియం కార్బోనేట్. ఎస్. అది అయిపోయాక కాల్షియం కార్బోనేట్ ఏమిస్తుంది వాల్ కి? మెరుపు. ఓ, ఈ కాల్షియం కార్బోనేట్ మళ్ళీ కాల్షియం ఆక్సైడ్ గా మార్చచ్చా? మార్చచ్చు. ఎలా? అదే మనం అంటే ఇది వేసినప్పుడు వాల్స్ కి ఇలా క్రాషెస్ పడతాయి కదా, దాన్ని తీస్తే మనం ఇలా అంటాం కదా, అలా అన్నప్పుడు కింద ఇలా కాదు, ఇలా ఉంది కదా, ఈ పౌడర్ ఉంది కదా, అలా పడింది కదా, అది పడింది. అదే నేను అడుగుతుంది ఏంటంటే అది ఎలాగొస్తుంది అని అడుగుతున్నా. మనం ఎప్పుడైతే మనం దీన్ని అలా రబ్ చేసినప్పుడు ఏమొస్తుంది? హాట్ వస్తుంది కదా. హాట్ కాదు, హీట్. సారీ, హీట్ వస్తుంది. దానికి అది కరిగిపోతున్నట్టు, ఐస్ క్యూబ్ ఎలా కరిగిపోద్ది హాట్. అలా దీనికి హాట్ కాదు, హీట్. హీట్ కలిగితే ఇలా వచ్చేసింది పౌడర్ లాగా. ఆ పౌడర్ ఏమంటాము? కాల్షియం ఆక్సైడ్. సో ఇదంతా తిరిగి మళ్ళీ ఏమైంది? అది కాల్షియం ఆక్సైడ్ అయిపోయింది.